దేవుని సంగమా, దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. దేవుని మహాకృప కాపుదల చేత మరొకసారి మీ ముందు ఇటు విధంగా దేవుని మాట్లాడటానికి, మీతో పంచుకోవటానికి, మీతో సహవాసం చేయటానికి దేవునికి ఇచ్చిన ఈ గొప్ప అనుగ్రహాన్ని బట్టి, మేలును బట్టి, అవకాశాన్ని బట్టి దేవాతి దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. రైట్, మంచిది ప్రియులారా. మనం గడిచిన వారంలో మనం 34వ కీర్తన దాని నేపథ్యాన్ని విన్నాం. తదుపరి మరి దావీదు గారు స్తుతించిన విధం, ఎందుకు స్తుతిస్తున్నాడో కారణాలు చెప్పుకుంటా 2 కారణాలు మీకు చెప్పాను గడిచిన వారాల్లో. ఈరోజు 3వ కారణాన్ని మనం జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. 3వ కారణాన్ని ఈ 34వ కీర్తన మరలా చూద్దాం. మీకు పూర్తిగా నేను వివరణించి నేను ముగిస్తాను. తర్వాత మీరు ఇప్పుడు ధ్యానం చేసిన, ఇప్పుడు ఎక్కడైనా మీరు మాట్లాడినా చాలా చక్కగా మీరు మాట్లాడవచ్చు, సంఘాలని బలపరచవచ్చు, సంఘాలని ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా మీరు వాటిని ఎంతో పురుగొల్పవచ్చు. వెరీ గుడ్. 34వ అధ్యాయము 15వ వచనం నుంచి 22వ వచనం వరకు ఈ భాగం, 15వ వచనం నుంచి 22వ వచనం వరకు ప్రార్థనా సహకారంతో మనం ముందుకు ప్రయాణం చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా పరమ తండ్రి, విలువైన మాటలు వినటానికి కూడి వచ్చిన పిల్లల్ని ఆదరించండి. ఎవరైతే నేను ఈ యొక్క ఛానల్ ద్వారా దేవుని మాటలు వింటున్నారో, యూట్యూబ్ ద్వారా దేవుని మాటలు వింటున్నారో, పిల్లలందరినీ కూడా నేను కనికరించండి, కాపాడండి. ప్రభు, ఇదిగోనైనా కొందరినైనా మా పరిధిలో మా మట్టుకు మేము రక్షించుకున్నట్టు సహాయం చేయండి. ఈ మాటల ద్వారా ఆకర్షింపబడి దేవుడు అత్యద్భుతమైన దేవుడని, ఆయన గుణలక్షణాలు ఎరిగి పయనించుటకు బిడ్డలందరినీ రేపమని, సంపూర్ణమైన విధేయత నడిపించమని, సమయోచితమైన జ్ఞానము లెస్సైన జ్ఞానము అందరికీ అనుగ్రహించమని, మే పెదవులపైన దయారాసాన్ని ఉంచమని వేడుకుంటూ ప్రాధేయపడుతూ క్రీస్తునామములో అతి వినంగా అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ 15వ వచనము నుంచి 22వ వచనం వరకు మనం చూడగలిగితే, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నది. దుష్టులు చేయవారి జ్ఞాపకమునకు భూమి మీద నుండి కొట్టివేయుటకే యెహోవా సన్నిధి వారికి విరోధముగానున్నది. నీతిమంతులు మొరపెట్టుకు యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటి నుండి వారిని విడిపించును. విరిగిన హృదయం గల వారిని యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గల వారిని రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో యెహోవా వారిని విడిపించును అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం ఈ వచనాల్లో మనం తీసుకునే ఒక విషయం ఏంటంటే, దేవుడు నీతిమంతుల్ని అలాగే దుష్టక్రియలు చేయవారిని కూడా ఇద్దరిని దేవుడు చూస్తున్నాడు. ఇటు నీతిమంతుల్ని చూస్తున్నాడు, దుష్టుల్ని కూడా దేవుడు చూస్తున్నాడు. ఈ లోకములో దేవుడు కన్నులు ఇద్దరిని చూస్తుంది. ఒక మాట చూద్దాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. ఒకసారి రండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 3వ వచనం. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. చూసారా? అంటే ఇద్దరిని దేవుడు చూస్తున్నాడు. దుష్టుల్ని చూస్తున్నాడు, అంటే నీచ కార్యాలు చేసేవాడిని చూస్తున్నాడు, ఆయన మంచి కార్యాలు చేసేవాడు కూడా చూస్తున్నాడు. అయితే ఇక్కడ మనం ఏంటి దావీదు దగ్గర ఇంటెన్షన్ ఏంటి? 34వ కీర్తనలో ఏం చెప్పవలసింది ఏంటి అంటే, నీతిమంతులారా మీ నీతిని వదిలిపెట్టకండి, మీ నీతిని విడిచి తిరక్కండి. నీతిమంతులుగా బ్రతికితే, శ్రమల గుండా నువ్వు వెళితే తప్పకుండా దేవుడు ఒకానొక దినమున న్యాయం చేస్తాడు. అది 3వ గుణాన్ని చెప్తున్నాడు దేవుడు. మొట్టమొదటి దేవుని ప్రార్థన వింటాడు, వెరీ గుడ్. రెండవది దేవుని ప్రతి అవసరత తీరుస్తాడు, వెరీ గుడ్. మూడవది దేవుడు న్యాయం చేస్తాడు. దేవుడు ఇద్దరిని చూస్తున్నాడు. ఎవరికి న్యాయం తీర్చాలో న్యాయం తీరుస్తాడు, ఎవరిని శిక్షించాలో వారిని శిక్ష చేస్తాడు. అబ్రహాము గారు అంటాడు, దేవా నువ్వు న్యాయకర్తవి, అన్యాయపు తీర్పు పొందావా, అవమానించబడ్డావా? అబ్బో, ఈ సేవలో నిజంగా ప్రియులారా ఎన్ని నిందలండి, ఎన్ని అవమానాలు పడుతున్నామండి, చాలా నిందలు అనుభవిస్తామండి. అసలు మాకు సంబంధం లేని కూడా నిందలు పడుతూ ఉంటామండి. నిందింపడ్డావా, అవమానించబడ్డావా, డోంట్ వరీ, దేవుడు తప్పకుండా ఖచ్చితంగా న్యాయం తీరుస్తాడు. అయితే దేవుడు న్యాయం తీర్చాలంటే నువ్వేం చెయ్యాలి? అది మరలా అర్థమైంది కదా. దేవుడు
నీ ప్రార్థన వినాలి అంటే, ఒకటి, నీవు తల ఎత్తుబడి నీ పాపలు ఒప్పుకోవాలి, 2 భయభక్తులుగా బ్రతకాలని విన్నాం. 2, దేవుని ప్రతి అవసరత తీర్చాలి అంటే ఆయన ఆశ్రయించాలి, 4 కంట్రోల్ ఉంచుకోవాలని నేర్చుకున్నాం. ఇప్పుడు దేవుడు న్యాయం తీర్చాలి, న్యాయం తీరుస్తాడు. న్యాయము తీర్చాలి అంటే నీవు నేను ఏం చేయాలి? మనము ఏం చేయాలంటే మొట్టమొదటి షరతుగా చెప్తున్నాడు, నీతిమంతులుగా బ్రతికితే దేవుడు న్యాయం తీరుస్తాడు. నీతిమంతులుగా బ్రతకడం అంటే, నీతి అంటే ఏంటి? దేవుడు చెప్పినట్టు ఎటు నడవమంటే అటు నడవడమే నీతి. ఎటు నడుస్తున్నావో, ఎటు ప్రయాణం చేస్తున్నావో దేవుని కొరకు బ్రతికితే, నువ్వు నడిచేది, నువ్వు మాట్లాడేది, నువ్వు పయనించేది అది దేవుడికి ఇష్టమైన రీతిలో ఉంటే దేవుడు తప్పకుండా న్యాయం తీరుస్తాడు. కంటికి పాపలా కాపాడతాడు నిన్ను, కంటికి పాపల నిన్ను కాపాడతాడు. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 25వ వచనం చూడండి. ఒక మాట అక్కడ నీతి అంటే చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 25వ వచనం, మన దేవుడిని యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని నీ సమస్తమైన ఆజ్ఞలు అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకు అది నీతి కలుగును. అంటే ఆయన చెప్పిన మాట ప్రకారం నడవాలి. ఎలా నడవాలో, ఎక్కడ నడవాలో, నడక నడత 2 నేర్పుతున్నాడు దేవుడు నీకు. ఎలా నేర్పుతాడంటే వాక్యం ద్వారా నేర్పుతున్నాడు. ఆయన వాక్యం ద్వారా నేర్పుతున్నాడు. అబ్రహాముకి నీతి ఎప్పుడు కలిగింది? ఆయన మాట విన్నప్పుడే కదా. అబ్రహాము దేవుని నమ్మెను, అతని నీతిగా ఎంచబడిన. నమ్మడం అంటే ఆయన మాట వినడమే నమ్మడం. ఏదైతే చెప్పాడో, ధర్మశాస్త్రం చెప్పి 10 ఆజ్ఞలు ఏమైతే చెప్పాడో వాటిని మనం పాటించుకుంటూ మనం వెళ్ళటమే. నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించటం, 10 ఆజ్ఞలు ఇమిడి ఉన్నాయి. అవన్నీ కూడా నీతిగా బ్రతుకు, నీతిగా బ్రతుకు. మనం ఆలోచన చేయగలిగితే మనం లూకా సువార్త 15వ అధ్యాయంలో 3 పోలికలు చెప్తాడు. 1, తప్పిపోయిన గొర్రె. 2, పడిపోయిన నాణ్యం. 3వది తప్పిపోయిన కుమారుడు. 3 ఒకటే. ముందు 100, తర్వాత నాణ్యం 10 నాణేలు, తర్వాత 2 కొడుకులు. 3 ఒకటే. ఒక నీతి నేర్పిస్తున్నాడు ఆయన. గొర్రె తెలియక తప్పిపోయింది, కాపరి వెళ్ళాడు తీసుకురావటానికి. నాణ్యం తన ప్రమేయం లేకుండా పడిపోయింది, వెతకబడింది, దొరికింది. కానీ ప్రియులారా, ఇక తప్పిపోయిన కుమారుడు అన్న దాంట్లో తెలుసుండి వెళ్ళిపోయాడు. వీడు దేవుని ప్రేమ ఏదో తెలుసుకుని వెళ్ళిపోయాడు. నీతిగా బ్రతకటం ఇష్టం లేక చివరికి పందులు పొట్టు తినే సమయకు బుద్ధి వచ్చింది. భలే రాస్తాడండి అక్కడ. వాడికి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి జ్ఞాపకం వచ్చాడు. బాగా అర్థమైంది ప్రియులారా. అంటే మనం ఆలోచిస్తున్న విధానం మనకు తెలిస్తే నిజంగాను ఆయన దగ్గర మనం నీతిగా బ్రతికితే తప్పకుండా దేవుడు మనకి న్యాయము తీరుస్తాడు. నీతిగా బ్రతకమంటే వాక్య ప్రకారం బ్రతకటమే, న్యాయంగా బ్రతకటమే. తెలిసి తప్పు చేయకండి, ఎరిగి తప్పు చేయకండి, నీతిగా బ్రతుకు. 2వది ఏం చెప్తున్నానంటే శ్రమల గుండా వెళ్ళు, న్యాయం తీరుస్తాడు. శ్రమల గుండా వెళ్ళు. నీతిమంతులకి శ్రమలు ఎక్కువ ఉంటాయి, నీతిగా బ్రతికితే శ్రమలు ఉంటాయి. విశ్వాసులకి కదా శ్రమలు ఎక్కువ వచ్చేది. కాబట్టి విశ్వాసులు కన్నా మనకి విశ్వాసం ఒక్కటి ఉంటే సరిపోదు, విశ్వాసంతో పాటు మనం శ్రమలు కూడా అనుభవించాలి. పౌలు గారు ఉదాహరణగా మనం చూస్తే, ఇన్ని శ్రమలండి, భయంకరమైన శ్రమలండి. మీరు 14వ అధ్యాయం చూస్తే రాళ్లతో కొట్టి కుక్క చచ్చిందిరా అని చెప్పి ఈడ్చేస్తారు కదా ఊరికి, చివరికి అలా ఈడ్చేశారండి పౌలు గారిని. రాళ్లతో కొట్టారు వస్త్రపట్నంలో పాపం. అయినా మళ్ళీ అక్కడ సహోదరుల హృదయాలు దృఢపరచడానికి ఒకవేళ ఇలా కొట్టారు కదా, వాళ్ళు ఒకవేళ వీక్ అయిపోతే విశ్వాసం తొలగిపోతారని చెప్పి మళ్ళీ దులుపుకుని వచ్చి వాళ్ళని బలపరిచి, మీరే పర్లేదు, ఇవన్నీ మనకి శ్రమల కామనే, అనేక శ్రమలను మన పరలోకరాజ్యం చేరాలి, దీనికోసం మీరు పట్టించుకోకండి అని మరలా వచ్చి వాళ్ళకి ధైర్యపరుస్తున్నాడు. ఇదేం విశ్వాసం అండి బాబు. శ్రమల గుండా వీళ్ళు న్యాయం తీరుస్తాడు. తప్పకుండా తీర్చాడు పౌలు గారికి. ఫిలిప్పి పట్టణంలో విపరీతంగా కొట్టారండి, మంచి చేసేందుకు కొట్టారండి. అయినా దేవుడు రాత్రికి రాత్రి న్యాయం తీర్చాడండి. న్యాయం ఎవడైతే కొట్టించాడో ఆ కుటుంబం అంతా రక్షింపబడింది. ప్రియులారా, నువ్వు నిలబడు, శ్రమల గుండా వెళ్ళు, తప్పకుండా న్యాయం తీరుస్తాడు. నీతిగా బ్రతికితే శ్రమలు వస్తాయి, శ్రమలు తప్పకుండా వస్తాయి. నీతిగా బ్రతికున్నాడు కదా శ్రమలు వచ్చేది. చచ్చిన చేపక బాధ ముందు నీళ్ళు ఇట్టేస్తాడు, కొట్టుకుపోతుంది.
షోకేసులో ఉన్న బొమ్మకు బాధ ఏముంది? బయట మనం నడుస్తూనే కదా బాధ, మనిషి కదా బాధ. షోరూంలో ఉన్న బండికి బాధ ఏముంది? బయట తిరిగే బండి కదా బాధ. ఆలోచన చేయండి ప్రియమైన దేవుని సంగమా. దేవుని పనిలో ఉన్నప్పుడు కదా చీర నలగకూడదు, సొక్క మాయకూడదు, సేవ అయిపోవాలి. ఈ రోజుల్లో అయిపోద్ది అలాగా. నలిగిపోవాలి, అరిగిపోవాలి, కరిగిపోవాలి. నా పని కొరకే నేను వాడుకోవటానికి ఉపయోగించుకున్న సాధనం అన్నాడు. పనిముట్టు ఎవరో పౌలు గారే పనిముట్ట, మనం కూడా పనిముట్లమేనా? మనము కూడా పనిముట్లమే. ప్రతి వస్తువుకి పని ఉంది, మనమందరం వస్తువులమే. పని ఉంది ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. అంటే శ్రమల గుండా వెళ్ళాలి. భార్యను కొట్టినప్పుడు, పిల్లదాన్ని పట్టీలు తాకట్టు పెట్టేసినప్పుడు, పుస్తులమ్మి తాగేసి రోడ్డంటే పడిపోయి బురదలో పంది పొరులట్టు పొలుతున్నప్పుడు అప్పుడెవడో మాట్లాడ్డా. వాడు బతుకు నీచమైన బతుకుని ఎరిగి వాడు అప్పుడు బైబిల్ పట్టుకుని ప్రార్థనకి భార్య బిడ్డలతో వెళితే రచ్చబండ దగ్గర కూర్చున్నప్పుడు మొదలు పెడతారు. అప్పుడు శ్రమలు ఎదురవుతాయి, అవమానాలు ఎదురవుతాయి. ఒరే వచ్చేసాడ పెద్ద భక్తుడు అంటారు, భక్తురాలు వచ్చేసిందరా అంటారు. అప్పుడు కదా శ్రమలు. అవన్నీ పట్టించుకోమాక. దేవుని ఎరుగా కదా, దేవుని నమ్మా కదా, నీ తల ఎత్తాడు కదా, ఆయన నిన్ను రక్షించాడు కదా, సురక్షితంగా కాపాడాడు కదా, నీ అవసరాలు తీర్చాడు కదా. కాబట్టి ఇప్పుడు దేవునికి తప్పకుండా న్యాయం తీరుస్తాడు. ఎవరైతే నిన్ను అన్నారో వాడే చిట్ట చివరికి అవమానించబడతాడు ప్రియులారా. నో ప్రాబ్లం. జక్కయ్య గారు చెట్టు మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు పిలవగానే కింద దగ్గర అందరూ అనుకుంటున్నారు, ఏంటి పాపి, ఏంటి ఇంటి దగ్గరికి వెళ్తారంటే యేసుక్రీస్తు ప్రభువు అని ఇష్టంసరిగా మాట్లాడారు. జక్కయ్య ఒక్క మాట కూడా పట్టించుకోలేదు. నాకు యేసు నాతో మాట్లాడడం చాలు, బిందాస్ అనుకున్నాడండి. ఇంకెవరి గురించి పట్టించుకోలేదండి జక్కయ్య. అలాగే నాకు యేసు మాట్లాడే చాలబ్బా, ఎవడిని అనుకుని నాకు ఎందుకు, నీతిగా బ్రతుకు, శ్రమల గుండా వెళ్ళు. అప్పుడు దేవుడు తప్పకుండా నీకు రాత్రి అగ్నిస్తంభము నుండి కాపాడతాడు, పగలు మేఘస్తంభము నుండి కాపాడతాడు నిన్ను. ఆయన కృప నిన్ను విడిచిపెట్టకుండా నిన్ను ప్రతి చోట మంచి నడవడికతో నడిపించుకుంటూ తీసుకెళ్తాడు పిల్లారా. ఈ లోకాన్ని జయించడానికి నిన్ను నడిపిస్తూ ఉంటాడు, జయించే శక్తి ఇస్తాడు. యోహాను సువార్త 16:33 చూడండి. యోహాను సువార్త ఒక రిఫరెన్స్ చూద్దాం మనం. 16:33 నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకమును మీకు శ్రమ కలుగుతుంది, అయినను ధైర్యం తెచ్చుకోనండి, నేను లోకమును జయించి ఉన్నాను. ఆయన ముందే చెప్పాడు. అబ్బాయి మీరు నన్ను నమ్మారా, విశ్వాసం ఉంచారా, తప్పకుండా శ్రమలు వస్తాయి. చొక్కాయలు మాసిపోతాయి, చీరలు నలిగిపోతాయి, చిరిగిపోతాయి. అయినా మీరు నీతిగా బ్రతకండి. క్రీస్తు ప్రభువు కూడా మన కొరకు ఎన్నో బాధలు, శ్రమలు అనుభవించాడు. ఆయన శ్రమలు వస్తాయి లోకములో, కంగారు పడకండి, భయపడకండి. మీకంటే ముందు యేసు ప్రభువు వారు బాధపడ్డాడు. మనం ఆయన కంటే గొప్పవారు ఏం కాదు కదా. ఉద్యోగం చేస్తున్నప్పుడు డ్యూటీలో ఎన్నో అవమానాలండి, ఎన్నో నిందలు, ఎన్నో స్ట్రగుల్స్ అండి, ఎన్నో బాధలు ప్రియులారా. మార్కు సువార్త 10:30 మార్కు సువార్త ఒక మంచి వచనం చూద్దాం. మనకు 10:30 ఇక్కడ కూడా చక్కని మాట ఉంటుంది. ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను, తల్లులను, పిల్లలను, భూమును రాబో లోకం నుంచి జీవనం పొందిన మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు ఇహమందు హింసలు, బాధలు తప్పకుండా అనుభవించాలి. నీతిమంతులకి ఆపదలు అనేకములు. చాలా బాధలు పడ్డా, చాలా వేదనలు ఉంటాయి. సేవా పరిచర్య ఉన్నా, విశ్వాస జీవితం అన్నా, విశ్వాస ప్రయాణం అన్నా చాలా బాధలు ఉంటాయి ప్రియులారా. పడవ నదిలో ప్రయాణం చేస్తుందంటే అలల తాకిడి, ఎన్నో కెరటాల దెబ్బలు తగులుతాయి. పడవ ప్రతి దానికి ఓర్చుకోవాలి. అలాగే లోకం అనే సముద్రములో సేవా జీవితంలో ప్రయాణం చేసినప్పుడు ఎన్నో దెబ్బలు, ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో ఇబ్బందులు పడతా ఉంటాం ప్రియులారా. నీతిమంతులకి ఆపదలు వస్తాయి, శ్రమలు వస్తాయి. దేవుడు తప్పకుండా న్యాయం తీస్తాడు ఒకరోజు నీకు, నీ కుటుంబానికి. కానీ నీతిగా బ్రతుకు. 2 శ్రమల గుండా ప్రయాణం చేయి, ఏం పర్వాలేదు. అనుభవాలు నేర్చుకుంటావు. బాడీ గార్డ్స్ పెట్టుకోవద్దు, ఇటోకిద్దరు. నువ్వు అసలు లోకములోనికి వధింపబడిన గొర్రెగా వచ్చావు. వద్దకు సిద్ధపడిన గొర్రెవు నువ్వు, కట్టింగ్. అందుకే వచ్చావు మనం తన్ను తాను ఉపేక్షించుకున్నవాడు. అదేంటండి, సిలువ మొయ్యాలి.
సిలువ అంటే మరణం, అవమానం, నిందలు. అర్థం పిల్లారా? మనం వదులుకొని ప్రయాణం చేయాలి. వాక్యం చెప్పాలి, ప్రాణం పెట్టాలి. వాక్యం చెప్పాలి, ప్రాణం పెట్టాలి. గొర్రెలే మేపాలి, గొర్రెలు కాయాలి, గొర్రెల కొరకు ప్రాణము. ఇది సేవకుని తత్వం, సేవకుని యొక్క తీర్మానం. ఇది ఇటు మనస్సుతో ఉండాలి. ప్రియమైన దేవుని సంగమా, ఆలోచన చేయండి ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి శ్రమలు చేయడం కంగారు పడకు. విశ్వాసముతో పాటు నీకు ఉండాలంటే శ్రమలు కూడా ఉన్నాయి. అసలు వాటికి అనుమతించాడు దేవుడు, అనుమతించాడు దేవుడు. అర్థమైందా? మీరు శ్రమలో కూడా అనుభవించాలబ్బా అంటాడండి, నిజంగా. అర్థమైంది పిల్లారా? కాబట్టి దేవుని యొక్క వాక్యం ఉంటున్న మనం బాడీ గార్డులు పెట్టుకొని నువ్వు ప్రయాణం చేయటం, సువార్త ప్రకటించడం కాదు. దేవుడే మనకు తోడుగా ఇద్దరు సహోదరులను తీసుకెళ్ళి తప్పేమో లేదు. కానీ సెక్యూరిటీని పెట్టుకుని వెళ్ళటం వల్ల ఇంక ఉపయోగం ఏముంది? నువ్వు అలాగే యేసుక్రీస్తు ఎంతమంది పెట్టుకోవాలి? గుర్తుపెట్టుకోండి. కాబట్టి మూడవ లక్షణాన్ని దావీదు గారు చెబుతున్నాడు ఈ కీర్తనలో. దేవుడు న్యాయం తీరుస్తాడు. ఎప్పుడు తీరుస్తాడు? ఒకటి, నువ్వు నీతిగా బ్రతికితే, ఆయన చెప్పిన మాట వింటే. రెండోది, ఆయన చెప్పిన మాట నువ్వు వెళ్తున్నప్పుడు నీకు శ్రమలు కలుగుతాయి. ఆ శ్రమల్లో నువ్వు తట్టుకుని నిలబడితే. తట్టుకోగలవు. ఎలా తట్టుకోగలవు? ఆయన బలపరుస్తాడు, నిన్ను బలపరుస్తాడు. యోబు ఎందుకు తట్టుకున్నాడు? దేవుడే బలపరిచాడండి. ఇర్మియా ఎందుకు తట్టుకున్నాడు? దేవుడే బలపరిచాడండి. పౌలు గారు ఎందుకు ధైర్యంగా ఉన్నాడు? దేవుడు బలపరిచాడండి, బలపరిచాడు. పేతురు గారు ఎందుకు భరించాడు? దేవుడే బలపరిచాడు. శ్రమల గుండా వెళ్ళు, తప్పకుండా కాపాడబడతావు. ప్రియమైన దేవుని సంగమా, ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. విలియం కేరీ గారు. విలియం కేరీ మీ అందరికీ తెలుసు. ఆయన కలకత్తా వచ్చి చాలా గొప్ప సేవ చేశాడు. ఆయన ఇంగ్లాండ్ నుంచి వచ్చి 8 సంవత్సరాలు సేవ చేశాడు ఆయన భారతదేశంలో. చాలా ఎన్ని కష్టాలంటే, ఒక మసి గొబ్బుతో ఒక ఇండియా మ్యాప్ని గీసి, ప్రభువా ఈ దేశం కొరకు నేను ఎన్ని శ్రమలను అనుభవిస్తాను, నన్ను వాడుకు ప్రభువా, నేను వెనక్కి పంపించొద్దు అన్నాడు. ఒక మిషనరీగా వచ్చాడండి. మిత్రుడు ఓడని ఆయన కూడా వచ్చాడు ఆయనతో పాటు. వెనక్కి వెళ్ళిపోయాడు. కానీ విలియం కేరీ మాత్రం వెనక్కి వెళ్ళలేదు. చాలా రోగాల బారిన పడ్డాడండి విలియం కేరీ. అన్నీ కోల్పోయాడు ప్రియులారా. భార్య పిచ్చిదైపోయింది, పిల్లలు చచ్చిపోయారు. అయినా పట్టు విడవని విక్రమార్కుల్లాగా పోరాడాడు. ప్రియమైన దేవుని సంగమా, నిజంగా ఈరోజు పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుకున్నామంటే దేవుడు వాడుకున్న ఒక పాత్ర, ఒక సాధన విలియం కేరీ గారు. విలియం కేరీతో ఒక ఆయన ఇలాగ అన్నాడు. విలియం కేరీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూడలేదండి. విలియం కేరీ, నువ్వు చాలా గొప్పవాడవయ్యా, నువ్వు చాలా గొప్పవాడవయ్యా అన్నాడు. అప్పుడు అన్నాడు, విలియం కేరీ గొప్పవాడు కాదు, విలియం కేరీని బలపరిచిన దేవుడు గొప్పవాడు. బా, ఒళ్ళు పులకరించిన మాట చదవగానే పిల్లారా. 42 చర్చెస్లు కట్టాడండి. రమారమి స్కూల్ కట్టాడు. 18 భాషలు నేర్చుకున్నాడండి. సిరంపూర్ యూనివర్సిటీ బైబిల్ కాలేజ్ చెప్పుకుంటుంది అదే ఆయనే. చాలా గొప్పగా ఎంతో దేశం కాని దేశం వచ్చి భాషలను నేర్చుకుని మనమే నేర్చుకున్నాం. తెలుగు కూడా పూర్తిగా రాదు మనకి. తెలుగు ఇక ఈ మధ్య సంఘాల్లో మాట్లాడుతున్నాం. షబరబరబరబరబా, అబ్బా దెబ్బ జబ్బా, అబ్బా ఆహా, ఏంటి భాషలు ఏంటి అసలు? ఏం మాట్లాడుతున్నాం? డబ్బుకి దోసమ కాకండి, నీతితో బ్రతకండి, శ్రమలతో రండి. ఏం పర్లేదు, ఎన్ని బాధలు అనిపించినా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ప్రియమైన దేవుని పిల్లారా, విలియం కేరీ పరిశుద్ధ గ్రంథం మనకి ఇటు విధముగా చదువుకోవడానికి అవకాశం రావటానికి ఒక పెన్ను, ఒక బ్యాంక్ వ్యవస్థ, ఒక పోస్ట్ ఆఫీస్ వ్యవస్థ, ఇవన్నీ కూడా ఆయన యొక్క ఆలోచన నుంచి ఎంతో మంచి పనులు చేశారు. ప్రియమైన దేవుని సంగమా, ఆలోచన చేయండి. ఎంతో సువార్త ప్రకటించారండి. ఎంతో విరివిగా ఈరోజు పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని మనం వెళుతున్నాం. ఇన్ని శ్రమలండి. బైబిల్ ప్రింట్ చేస్తున్నాడు, పక్క నుంచి ప్రింట్ చేస్తుంటే వాళ్ళ ఆవిడ పిచ్చిదైపోయి రాయితో కొట్టేసుకుంటుందని చెప్పాడు. లోపల వెనక వచ్చి ఒకడు అతను వచ్చి కౌరు చెప్పాడు. విలియం కేరీ గారు ఆ యొక్క ప్రతులన్నీ కూడా ముద్రించాలి రేపు పొద్దుట, అన్నీ అనువాదం అయిపోయాయి. అక్కడి నుంచి వెనక్కి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళగానే మళ్ళీ కబురు వచ్చింది, సార్ పిండి ప్రెస్ తగలబడిపోయింది. ఎన్ని శ్రమలండి. ఓ పక్కన బిడ్డలు చనిపోయి, భార్య పిచ్చిదైపోయి, అన్ని తయారు చేసి రాత్రులు పగల కష్టపడిన ప్రతులను కూడా తయారు చేసి పెట్టిన కాలిపోయింది. నేను మాట్లాడుకుంటున్నారు పిల్లారా. అవి తయారు చేయడం అంటే
ఒక చెక్క ముక్క ఒక అక్షరం, ఆ అని ఒక అక్షరం, ఏ అని అక్షరం, అన్ని ప్రతి చెక్కలు తయారు చేయాలండి. చాలా కష్టం. చాలా అమ్మ బాబు, ఎంత నిజంగా వాళ్ళకి అసలు ఎంత రుణస్తులు మనం. ఇప్పుడు అన్ని కష్టాలు అక్కడదు, చిన్న చిన్న కష్టాలే. నీ పక్క వారికైనా దేవుడి కోసం చెప్తున్నావా? ఇప్పుడు నువ్వైనా బ్రతుకుతున్నావా నీతిగాను? దావీదు గారు మాట్లాడుతున్నారు. నేను ముగిస్తున్నాను ఈ మాటలిక, ఈ కీర్తన ముగిస్తున్నాను ప్రియులారా. దావీదు గారు మాట్లాడుతున్నారు, ఇదిగో దేవుడి వైపు ఒక్కసారి తల ఎత్తి చూడు, భయభక్తులు కలిగి బ్రతుకు, ఆయన ఆశ్రయించు, నాలుక కంట్రోల్లో ఉంచుకో, నీతిగా బ్రతుకు, శ్రమల గుండా వెళ్ళు, ఈ 6 పాటించు. ఆయనకు 3 విషయాలు నీకు చూపిస్తున్నాడు. ఆయన న్యాయం తీరుస్తాడు, నీ ప్రతి అవసరం తీరుస్తాడు, నీ ప్రార్థన వింటాడు. మళ్ళీ అలాంటి దేవుడిని స్తుతించాలక్కర్లొద్దా? స్తుతించాలి. అందుకే అన్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించేదను, ఆయన చేసిన ఉపకారాలు దేన్ని నేను మరిచిపోను, నేను ప్రతి క్షణము స్తుతిస్తాను. ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్, దిస్ ఇస్ విల్ ఆఫ్ గాడ్. దేవుడు ప్రతి క్షణం స్తుతించడం నేర్చుకోండి, ఆయన పొగడడం నేర్చుకోండి, ఆరాధించడం నేర్చుకోండి, కృతజ్ఞతాస్తుతి చెల్లించడం నేర్చుకోండి. నీ ప్రతి అవసరం తీరుస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఎన్ని శ్రమలు పడ్డాడండి, ఎన్ని ఇబ్బందులు. ఒకసారి పేతురుగా రాసిన మొదటి పత్రిక చూడండి. ఒకసారి పేతురుగా రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21 ఎంత మంచి మాట అండి ప్రభువారండి. అటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని కలిగి ఉన్న మనం 2:21 క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికే తన్ను తాను అప్పగించుకొనెను. న్యాయం తీర్చేది దేవుడని నమ్మాడండి. న్యాయం తీర్చేది దేవుడని నమ్మాడు. అవసరం తీర్చేది దేవుడని నమ్మాడు. ఆయన మొర వినేది దేవుడని నమ్మాడు. తండ్రి వైపు చూశాడు. ఆయన ఎన్నో శ్రమ పడి కూడా ఎవరిని ఒక్క మాట కూడా దూషించలేదంట. అసలు కపటమే ఆయన దగ్గర లేదంట ప్రియులారా. ఎవరిని బెదిరించలేదంట, ఎవరిని శ్రమ పెట్టలేదంట. అన్నీ యెహోవాయే, దేవుడే. నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద తప్పించు, లేకపోతే అక్కర్లొద్దు. నీ చిత్తమే సిద్ధించును గాక. ఎప్పుడైనా ఆయన ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. తండ్రి చిత్తమే కదా తండ్రి చిత్తమే కదా. ఆయన చిత్తం నెరవేర్చుటయ్యే నాకు ఆహారం అన్నాడు యోహాను సువార్త 4:34 ఆయన చిత్తం నెరవేర్చడం నాకు ఆహారం అయింది. పగలంతా కష్టపడి రాత్రంతా ప్రార్థన చేసి సువార్త ప్రకటించి రమారమి 430 గ్రామాలు పైగా ప్రయాణం చేసి సమరయ్య, గలిలయ, నేను ఆ ప్రాంతాల యోదయ, ఈ ప్రాంతాలన్నిటి కూడా సంచరించి ఆయన ఎంతో సువార్త ప్రకటించాడు. చివరికి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ప్రాణం పెట్టాడు ప్రియులారా. కలువరి శిలువలో కాచిన రక్తమే కదా ఈరోజు నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తుంది. ఇంకా మార్పు చెందవా? తల ఎత్తుకోవా? ప్లీజ్ నా మాట విని ఏ సమయం అందు ఏమో రేపొద్దుట మరలా మనం ఉంటామో ఎవరికి తెలియదు. జీవితాల గ్యారంటీ లేవు. క్రైస్తవుడు అంటే నటించేవాడుగా ఉండకూడదు, నమ్మించేవాడుగా అసలు ఉండకూడదు, నమ్మకమైన వాడుగా ఉండాలి క్రైస్తవుడు అంటే. మోసం చేయకండి, మోసపూర్తిగా బ్రతకండి. ప్రియమైన దేవుని సంగమా, ఆలోచన చేయండి. మా జీవితంలో చాలా కష్టాలండి, చాలా ఇబ్బందులు ప్రియులారా, ఎన్నో బాధలు అనుభవిస్తున్నాం. అయినా ఎన్ని శ్రమలున్నా మాకు దేవుడు ఉన్నాళ్లే, పోషిస్తాడు మమ్మల్ని. మాకేం పర్వాలేదు, ఏమున్నా ఏమి లేకపోయినా, ఎన్ని ప్రమాదాలు ఉన్నా, ఎన్ని ఆపదలు ఎదురైనా సరే, ఎన్ని అవమానాలు ఎదురైనా యెహోవా ఆయన చూసుకుంటాడు. దేవుడని ప్రయాణం చేస్తున్నాం ప్రియులారా. ఆలోచించగలవా? నీ మాటలు విన్నావు కదా ఒకసారి. ఆయన ప్రార్థన వింటాడు, నీ అవసరాలు తీరుస్తాడు, చెప్పు నీ న్యాయం తీరుస్తాడు. ఆయన నమ్ముకుంటావా? మంచివాడైన గొప్పోడు, సత్యవంతుడు, సత్యం ఎప్పటికైనా గెలుస్తుంది అంటున్నారు. ఆయన అంత యథార్థమైన సత్యవంతమైతే ఎందుకు చెప్పాలి లోకానికి? ఎందుకు చెప్పాలంటారు? మంచి లోకానికి చెప్పకపోతే లోకం పాడైపోతుంది, చెడే మంచి అనుకుంటుంది. ఈ మధ్యన క్రైస్తవేత్తలు మాట్లాడుతున్న మాటలు ఇవే. ఆయనంత గొప్పోడైనప్పుడు, ఆయనంత మంచోడైనప్పుడు చెప్పాల్సిన పనేముంది, ప్రచురించడం పనేముంది అంటున్నారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇలా మాట అన్నాడు ఆయన. నిజం వాడుకలో లేకపోతే అబద్ధమే నిజంగా చలామణి అవుతుందంట. మరి అబద్ధమే చలామణి లోకంలో అయిపోతే మనుషుల మనుగడ ఏమైపోతుంది ఆలోచన చేయండి. సత్యం సమాధి చేయబడుతూ ఉంటే అసత్యమే పెట్టరేకపోతుంటే సమాజం ఎటువైపు వెళ్ళిపోతుంది. ఈరోజు చూడండి, మన దేశంలో మన రాష్ట్రంలో భయంకరమైన అల్లకల్లోల పరిస్థితులు. ఎక్కడుంది శాంతి సమాధానం? చిన్న చిన్న పిల్లలపైన మానభంగాలు, భయంకరమైన యవనసు డ్రగ్స్, మత్తు పదార్థాలకి ఎడిక్ట్ అయిపోయారు అందరూ కూడా. ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. స్కూల్కి పంపించాలన్న భయమే, ఆఫీస్కి వెళ్ళాలన్న భయమే, ఎక్కడ పనిచేయాలని ఆడపిల్లంటే భయమే. ఎందుకు ఇంత పరిస్థితులు ఎందుకు ఉన్నాయి? లోకమంతా కూడా పాడైపోతుంది, ముగింపులోకి వచ్చేస్తుందని ఒకసారి గమనించగలవి. రాత్రి యేసుక్రీస్తు ప్రభు రక్తం నీకోసం ఎదురు చూస్తుంది. ఒకసారి సిలువ దగ్గర రాగలవా? ఒకసారి వైపు చూడగలవా? కలువరి కొండ వైపు, కలువరి సిలువ వైపు. మార్పు చెందుతావు, హృదయం కడగబడుతుంది. నీ యొక్క జీవితం ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో, నీ విలువైతే ప్రారంభ దశలో ఉన్న పసిపిల్లలంటే హృదయం పోగొట్టుకున్నావో, మరలా దేవునికి ఇవ్వబోతున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఎంతోమంది భక్తులండి వారి జీవితాలు సమర్పించారు. ప్రియమైన దేవుని పిల్లలారా, వారి జీవితాలు పణంగా పెట్టి నీ కొరకు సువార్త ప్రకటించారు. అపోస్తలులందరూ అదే పని, యేసుక్రీస్తు అదే పని, ఆదిమ సంఘం అదే పని, ప్రాణాలు సైతం పెట్టారండి. నువ్వు ఒకసారి చేయందించగలవా? దేవునికి న్యాయం తీరుస్తాడు. తప్పకుండా. ఈ కీర్తన 34వ కీర్తన మనకిస్తున్న సందేశం ఏంటో తెలుసా? దేవుణ్ణి ప్రతి విషయంలో స్తుతించండి, ఆయన స్తుతిని మానకండి. మంచి ఉపాయంతో నడిపిస్తాడు, మంచి జ్ఞానంతో నడిపిస్తాడు. ఆయన ఆశ్రయించండి, భయభక్తులుగా బ్రతకండి. మీరు ఆయన యందు మీరు తలెత్తి రహస్య పాపాలన్నీ ఒప్పుకోండి, రక్షణ పొందండి, మారు మనసు పొందండి, క్రీస్తు వచ్చే రాకడకు పరలోక రాజ్యానికి చేరండి అని చెబుతున్నాడు. పిల్లారా, దావీదు గారి మాటలు విందాం. నా ఈ మాటలు మనసు పెట్టండి. అటువంటి మనసు మీకు కలగజేసి మార్పు చెంది మారు మనసు పొందాలని ప్రభు సేవకునిగా మనవి చేస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కనుమయండి. మహాపరిశుద్ధుడా కన్న తండ్రి, నీకు స్తోత్రాలు. 34వ కీర్తన ద్వారా అనేకమైన సంగతులు మాకు నేర్పారు. నీ పిల్లలందరూ విన్నారు. దైవ జ్ఞానముతో వర్ధిలింపజేసి క్షేమాన్నిమ్మని, మార్పు చెంది బ్రతుకుడు కృపనిమ్మని, నేను ప్రతి కుటుంబాన్ని దర్శించమని, ప్రతి అవసరత అక్రతలన్నీ తీర్చమని క్రీస్తునామములో అతి వినంగా అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాస సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సకల పరిశుద్ధులు కొని మనకు తోడుగుండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు పిల్లారా. సమాధానం ఉండండి. గాడ్ బ్లెస్ యు ఆల్.